దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. దేవాది దేవుడి కరుణా వాత్సల్యములతో గత పరిశుద్ధ దినము నుంచి ఈ దినము వరకు కూడా మనమును సజీవులుగా ఉంచిన ఆ దేవాది దేవుని కృపా వాత్సల్యత బట్టి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమైన దేవా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించగలను? నీవిచ్చిన ఈ రక్షణ పాత్రను చేకపుచ్చుకొని నీ నామమున ప్రార్థన చేయుటే కదా. ఆయన చేసిన ప్రతి ఉపకారమునకు ఆయన బిడ్డలుగా మనమందరము ఆయనకు కృతజ్ఞతలమై సాగిపోవాలి. ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నీకు ఆయుష్యునిచ్చాడు. అలాంటి దేవుణ్ణి మనము తప్పక ఆరాధించి గణపరచాలి. మన పూర్వీకులు, మన పితరులు, మన తోబుట్టువులు, మన రక్త సంబంధికులు ఎందరో ఈ లోకం విడిచి వెళ్ళి ఉన్నారు. వారు బ్రతికిన స్థితిలో వెళ్ళారో, చచ్చిన స్థితిలో వెళ్ళారు. కానీ మనమైతే ఆయన పరిశుద్ధ రక్తము చేత కడగబడి పవిత్రులుగా ఆయన పాదాల దగ్గర బ్రతకడానికి దేవుడిచ్చిన ఈ కృపను బట్టి మనము దేవునికి ఎల్లవేళలా కృతజ్ఞతలం. ప్రియ దైవజనాంగమా, గత సహోదరి లక్ష్మీబాయి గారి గృహమునొద్ద అద్భుతముగా గృహప్రవేశము ప్రార్థనాపూర్వకముగా వారు ఈ కార్యమును తలపెట్టినందుకు నిజముగా కుటుంబానికి ఆశీర్వాదకరం. ఈరోజు ఆదివార ఆరాధనలో దేవుని మాటలు వినడానికి వచ్చిన ప్రతి ఆత్మీయులకు 6 దినములు కష్టపడాలి, 7వ దినమున ప్రభు దినమున ఆయన్ను ఆరాధించాలి. ఈ 7వ దినమును దేవుడు ఆశీర్వదించాడు. ఈ 7వ దినమున ఎందరైతే దేవుని సన్నిధానములో గడుపుతారో, సోమవారం నుంచి శనివారం వరకు దేవుని యొక్క ఆశీస్సులు, ఆయన కరుణా కటాక్షములు మన కుటుంబముల పైన దేవుడు సర్వదా ఆయన కరుణా కటాక్షములు ఉంచుతాడని ప్రియులారా, ఆయన వాక్యాల ద్వారా మనము బలపరచబడుచున్నాం. దేవుని ఆలయములో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. అందుకే దావీదు మహారాజు అంటాడు, దేవా నీ పొందు మాకు ధన్యకరము అంటాడు. ఎవరి పొందు మనకు ధన్యమంటే దేవుని యొక్క పొందుతో మనం బ్రతకాలి. నీ ఆవరణములో చేరిన బిడ్డలముగా దావీదు మహారాజు అంటాడు కదా, నీ మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నేనున్నాను. దేవుని మందిరములకు వస్తే పచ్చగా ఒలీవ చెట్టుగా నీవు వర్ధిల్లుతావు. నాకు వేరై మీరేమి చేయలేరు అంటాడు. నాలో అంటకట్టబడాలి అని దేవుని యొక్క లేఖనం చెప్తూ ఉంది. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు అంటాడు. క్రీస్తునందు ప్రియ దైవజనగమా, ఆయనతో అంటకట్టబడి ఆయనతో ఆ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించి ఆయనలో అంటకట్టబడి బ్రతకాలని ప్రతి క్రైస్తవునికి లేఖనాలు తెలియకూరుచు ఉన్నవి. రండి, ఈ దినము దేవుడు నా హృదయములో, నా ఆత్మలో ఉంచిన మాటలను మనమందరము ఈ దినము ధ్యానించుదాం. దేవుని వాక్యము కొరకై యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనము ధ్యానించుకుందాం. బైబిల్ ఉన్నవారు బైబిల్ చదివి సహాయము చేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే చదువురాని వారందరూ ప్రియులరా, నా వైపు చూసి దేవుని మాటలను విని, చదువొచ్చిన వారు చదవాలి, చదువురాని వారు వినాలి. అందరము కలిసి గ్రహించాలి, వాక్యానుసారమైన జీవితాన్ని కొనసాగించాలి. చదవండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 42వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల
అది ఒంటిగానే ఉండును. అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. చస్తేనే నీవు ఫలిస్తావు. ప్రియ దైవ జనాంగమా, నీవు చచ్చిన స్థితిలో, నీవు చచ్చిన దానివైతే, నీవు చచ్చిన వాడివైతే నీవు బ్రతుకుతావంటున్నాడు. ఇక్కడ గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించు. దేనిలో మానవుడు చావాలి? దేవుడు సెలవిచ్చిన యొక్క వాక్యానుసారముగా ప్రియులారా, మానవుని యొక్క జీవితము ఏ విషయాల్లో చావాలి? చనిపోకపోతే నీవు ఫలించవు, చనిపోకపోతే నీవు విస్తరించలేవు. చనిపోవాలి అంటున్నాడు. దేనిలో ప్రియులారా? మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. ఈ లోకములోనైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించబడి, ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమించబడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంభము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. ప్రైజ్ ది లార్డ్. నీవు గోధుమ గింజగా పిలువబడితే నీవు చావాలి అంటున్నాడు. చావాలి అంటే నీ శారీరాశలో చావాలి, నీ నేత్రాశలో చావాలి, జీవపు డంభములో చావాలి. ఈ మూడింటిని తండ్రి వలన పుట్టినవి కాదు ఇవి. ఈ లోకనాథుడు వాయుమండలాధిపతి అయిన సాతానుని యొక్క ఆయుధాలివి. శారీరాశ, నేత్రాశ, జీవపు డంభము. ఈ గోధుమ గింజన నీవు ప్రియులారా, నీవు చనిపోవాలి అనంటే ఈ లోకములో ఈ మూడింటిని చేయించాలి. చనిపోకపోతే నీవు ఫలించలేవు. చనిపోకపోతే నీవు ఫలించలేవు. ఒక రైతు ఒక గోనె సంచి నిండా కొన్ని గోధుమ గింజలు వేసుకొని మోసుకొని తన పొలానికి వెళ్ళాడట. ఆ గోధుమలు ఉన్న సంచిని ఆ పొలముకు దగ్గరికి రాగానే ప్రియులారా, కొంత పిగిలిపోయి కొన్ని గోధుమలు గట్టు మీద పడ్డాయి. కొన్ని గోధుమలు సంచిలో ఉన్నాయి. ఆ సంచిలో ఉన్న గోధుమలన్నీ పొలములోనికి వెళ్ళి ఆ పొలాన్ని దున్ని సాగు చేసి నీరు పెట్టి విత్తనం వేసి ప్రియులారా, ఆ గోధుమ గింజలు భూమిలో నాటబడ్డాయి. ఈ గట్టు మీద ఉన్న కొన్ని గోధుమ గింజలు ఉన్నాయి కదా, ఈ గట్టు మీద తప్పించుకునే కొన్ని గోధుమలు, ఆ గోధుమలు మాట్లాడుకుంటాయట, ఈ కొన్ని గోనె సంచులోనే మిగిలిపోయినాయి. ఈ గోనె సంచులు మిగిలినవన్నీ ఆ రైతు ఏం చేస్తాడో తెలుసా? బాగా దున్ని అవి భూమిలో నాటి ఆ రైతు వాటిని పూర్తి చేస్తారు. అవి చచ్చిపోయినాయి. మనమైతే బ్రతికినాం. ఆ గోనె సంచులో నుంచి మనము తప్పించుకున్నాం. మనము ధన్యులము అని ఆ కొన్ని గోధుమ గింజలు గట్టు మీద ఉన్న గోధుమ గింజలు మాట్లాడుకుంటున్నాయట. సంచిలో నుంచి మనము తప్పించుకున్నామని మనము ధన్యులం. అవి చచ్చిపోయినవే, ఇక బయటికి రావు. ఆ రైతు చేతిలో ఉన్న గోధుమ గింజలు ఇప్పుడు బయటికి రావు. ఆ రైతు ఏం చేస్తాడో తెలుసా? బాగా
ఆ పొలమును సాగు చేసి దున్ని ఆ విత్తనం వేసి నీరు పెట్టి ఇక ఆ విత్తనము కనపడకుండా రైతు ఏం చేస్తాడు తెలుసా? మట్టి వేస్తాడు. మనం కూడా అంతే కదా. భూస్థాపన కొందరు పూడ్స్తాము, కొందరము కాలుస్తాము. పూడ్చడము కొంతమంది పూడుస్తారు, కాల్చడము కొంతమంది కాలుస్తారు. ప్రియ దైవ జనాంగమా, ఈ గోధుమ గింజలు మాట్లాడుకుంటున్నాయి. ఎక్కడ ఉండి మాట్లాడుకుంటున్నాయి ఈ గోధుమ గింజలు? గట్టు మీద. ఎక్కడ నుంచి తప్పించుకోబడ్డాయి ఇవి గోధుమ గింజలు? రైతు సంచిలో నుంచి. ఎంత సంతోషంగా ఉన్నాయో తెలుసా అవి? పగలబడి నవ్వుతున్నాయట. ఇక ఆ రైతు చేతిలో ఉన్న గోధుమ గింజలు ఇప్పుడు ఏమైతాయా చూడరాని ఆ కట్టు మీద ఉన్న గోధుమ గింజలు మాట్లాడుకుంటున్నాయట. ఇక వాటి పని అయిపోయింది. ఆ భూమిలో ఆ విత్తనములు నాటబడిన తర్వాత గోధుమ గింజలు ఆ భూమిలో నాటబడిన తర్వాత ఇక కనపడవు. వాటి రంగు కనపడదు, వాటి ముఖము కనపడదు, వాటి స్వరూపము కనపడదు అని గట్టు మీద ఉన్న కొన్ని గోధుమ గింజలు పగలబడి నవ్వుతున్నాయట. ప్రియ దైవ జనాంగమా, నోవాహు ఓడ కట్టుకుంటున్నప్పుడు కూడా, తన కుటుంబము ఓడ కట్టుకుంటున్నప్పుడు, జలప్రలయము నుంచి తప్పించుకోవడానికి ఓడ కట్టుకుంటున్నప్పుడు నోవాహు తన కుటుంబమంతయు సహకరించి ఆ యొక్క మ్రానులు మోస్తూ ఉన్నప్పుడు ఎందరో ప్రజలు అపహాస్యము చేశారు, నవ్వారు. వీడేంటో జలప్రలయం వస్తుందంట అని నవ్వారు, పగలబడి అపహాస్యము చేశారు. అందుకే బైబిల్ చెబుతూ ఉంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యకులు కూర్చుండు చోట కూర్చునక. క్రైస్తవ బిడ్డలు అపహాస్యకుల మధ్యలో ఉండకూడదు. నువ్వు ప్రార్థనకు వస్తూ ఉంటే ఎంతమంది అపహాస్యకులు నేను హేళన చేస్తారు. ఏనుగు వెళ్తూ ఉంటే కుక్కలు మరుగుతుంటాయట. ఏనుగు పట్టించుకుంటుందా? కుక్కల్ని పట్టించుకోదు, అది ఏనుగు. నీవు కూడా ఈ మూర్ఖపు జనాంగము నుంచి నేను రక్షింపబడ్డాను అని ఏనుగులా బ్రతకాలి. వెనక్కి చూడకూడదు. వెనక్కి తిరిగి చూచిన లోతు భార్య ఉప్పు స్తంభమైపోయింది. లోకాశలో పడకూడదు నీవు. లోకములో ఏమున్నదట? శారీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈ మూడింటిని నీవు కనబడవు. ఈ మూడింటిని అనుభవించే భాగ్యము ఈ లోకం ఇచ్చింది. అదేంటో తెలుసా? సెల్ ఫోన్. దీంట్లో శారీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవపు డంబము. ఈ మూడింటిని ఒక్కొక్కడు లక్షల రూపాయలు పెట్టి సెల్ ఫోన్ కొంటున్నారండి. పోర్నోగ్రఫీకి లోనైపోయి సెల్లులోనే ప్రపంచమంతా చూస్తూ ఉన్నాడు. నీకు ఆటంకం కలిగించేది ఏదో తెలుసా? లోకములో ఉన్న శారీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈ మూడింటిని ప్రియులై సెల్ ఫోన్ లో బంధించాడు సాతానుడు. ప్రార్థనలో కూర్చుంటే సెల్ ఫోన్ మోగుతూ ఉంటుంది. అందుకే నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ గోధుమ గింజలు పగలబడి నవ్వుతున్నాయి. వాటి పని అయిపోయింది. వాటిని భూస్థాపన చేస్తాడు రైతు. మనమైతే ధన్యులం. ఈ గోధుమ సంచిలో నుంచి బ్రతికించబడ్డామని చప్పట్లు కొడుతున్నాయట. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, నోవాహు జీవితంలో ప్రియులారా ఎంతో మంది హేళన చేశారు. చివరికి జలప్రలయము చేత ప్రియులారా అక్కడ ఉన్న మానవ జాతినంతా జలప్రలయము నాశనము చేసింది. అపహాస్యకుల మధ్యలోనే ఉండకూడదు. అపహాస్యకుల మధ్యలో నివాసము చేయకూడదు.
యేసు ప్రభుల వారిని సిలువ వేసినప్పుడు ప్రియ దైవ జనాంగమా, ఆయన మోయరాని సిలువ 150 కిలోల బరువు కలిగిన సిలువ మోస్తూ ఉండగా నల్ల జాతీయుడైన కురేయుడైన సీమోను ఆ భారమే మోయడానికి వచ్చాడు. కానీ తనతో ఉన్న శిష్యులో పేతురు ఎక్కడ కూర్చున్నాడో తెలుసా? అపొస్తలుడైన పేతురు అపహాస్యకుల మధ్యలో కూర్చున్నాడు. అక్కడ ఒక చిన్న బిడ్డ అంటుంది ఆ మనుష్యులతో, ఓ మనుష్యులారా, ఇతడు యేసు ప్రభుతో తిరిగిన వాడు. ఇప్పుడు ఈ యొక్క అర్ధరాత్రి వేళ చలి కాచుకోవడానికి మన మధ్యలో ఉంటూ ఉన్నాడు. అక్కడ కూర్చున్నది ఎవరట? అపహాస్యకులు. అపహాస్యకుల మధ్య దేవుని బిడ్డలు ఉండకూడదు. ఒకరెవరైనా రోడ్డు మీద వెళ్తున్నారంటే ఈ అపహాస్యకుల జాతి ఊరుకుండదు. విజిల్ వేయడము, చాటింగ్ చేయడము, ప్రియులను అవమానపరచడం. ఇప్పుడు ఈ గోధుమ గింజలు ఎవరిని చూసి హేళన చేస్తున్నాయి? గోధుమ సంచిలో ఉన్న గోధుమలను చూసి హేళన చేస్తున్నాయి. గోధుమ సంచిలో ఉన్న ఆత్మీయులకు వాక్యం అర్థమైతుంది. ఆత్మ లేనివాడు నావాడు కాదన్నాడు. శారీరానుసారులు శారీరం విషయం మీద మనస్సునుంచారు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనస్సునుంచుతారు. ఇక్కడ వీరందరూ పగలబడి నవ్వుతూ ఉన్నారు. ప్రియులారా, ఆ దినమే రైతు భూమిని దున్ని ఆ గోనె సంచిలో ఉన్న గోధుమలన్నీ ప్రియులారా ఆ నాగలి చాలవలే దున్నబడిన తర్వాత ఆ భూమిని సహు చేసిన తర్వాత గోధుమలు నాటాడు. గోధుమలు నాటబడిన తర్వాత ప్రియులారా మట్టి కప్పేశాడు. కప్పేసిన తర్వాత ఈ చూస్తున్నాయట ఎలా ఈ గోధుమ గింజలు ఎలా అయిపోతాయో వాటి పరిస్థితి చూసి ఆనందపడాలని ఈ గోధుమ గింజలు, గట్టునున్న గోధుమ గింజలు ప్రతిదీ కూడా పరిశీలన చేస్తున్నదట. రైతు చేసే పని అరే అయిపోయాక రైతు మట్టి కప్పేశాడ్రా, వాటి పని అయిపోయిందిరా, మనం ధన్యులమురా, మనం ఎట్నో తప్పించుకొని ఈ గట్టు మీద ఉన్నాం. ఆ సంచిలో ఉంటే మనం కూడా ఏమైపోదామో భూస్థాపన. బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? నీవు చనిపోతేనే బ్రతుకుతావు, చనిపోతేనే బ్రతుకుతావు. ఒక గింజను నాటితే ఆ గింజ యొక్క రంగు చావాలి. భూమిలో పడి గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగా ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ప్రియ దైవ జనాంగమా, చివరికి ఈ గట్టు మీద ఉన్న గోధుమ గింజలని నవ్వుకుంటూ అపహాస్యము చేస్తూ ఉన్నప్పుడు ఒక 8 టైర్లు గల ఒక లారీ వచ్చేసింది. ఏమొచ్చింది? 8 టైర్లు కలిగిన లారీ, పెద్ద లారీ. నవ్వుతూ విజిల్లేస్తూ అపహాస్యము చేస్తూ ఉన్న ఈ గోధుమ గింజలు ఏమైపోయాయి తెలుసా? టైర్ల కింద పడి పిండి అయిపోయినాయి, నలిగిపోయినాయి, పిండి అయిపోయినాయి. ఒక లారీ వచ్చేసింది, ఇక ఇంకొక లారీ వస్తూ ఉంది, ఇంకొక లారీ వెనుక ఇంకొక లారీ వస్తూ ఉంది. అలాగూ ఆ మార్గములో ఆ రోడ్డు మీద పడి ఉన్న గోధుమ గింజలన్నీ ఆ టైర్ల కింద, లారీ టైర్ల కింద పడి నలిగి 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 పిండి అయిపోయినాయి. భూమిలో పడిన యొక్క గోధుమ గింజ కొన్ని దినాలకు అది ఫలించింది. ఫలించిన తర్వాత విస్తరించింది. ఫలించిన తర్వాత ఒక్క గోధుమ గింజ నాటితే ఆ గోధుమ గింజ మొలకెత్తి మొక్కై మ్రానై వృక్షమై కొన్ని వేల గోధుమలను సృష్టించాడు. చనిపోకపోతే అన్ని వేల గోధుమలు ఆ మొక్కకు వచ్చేవా? కాదు. ఎవరైనా సరే మనము పాపముతో పుట్టిన వాడిని, తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని భక్తిహీనుడై మానవుడు విపరీత బుద్ధి గలవాడై అబద్ధములాడుచూ తప్పిపోతూ ఉన్నాం.
ఈ యొక్క పాపము, ఈ దోషము పోవాలంటే పాపము లేనివాడు మన కోసం ప్రాణం పెట్టాలి. కామము, క్రోధము, మోహము, మదము, మాత్సర్యము లేని 5 గుణములు లేనివాడు ఎవరైతే ఈ మనిషిని పాపము కోసం ప్రాణం పెడతారో వారే నిజమైన దేవుడు. ఆయన మానవుల కోసం చనిపోతేనే మానవునికి నిత్య జీవం వస్తుంది. ఆ నిత్య జీవం ఇవ్వడానికి 2000 సంవత్సరముల క్రితం సర్వోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మన కోసం చావటానికి సిద్ధమయ్యాడు. చస్తేనే మన అంశం ఏంటి? చస్తేనే నీవు బ్రతుకుతావు. గోధుమ గింజ గట్టు మీద ఉన్న గోధుమ గింజల్లా నీవు గట్టు మీద ఉంటే ఏమైపోతావు? పిండి అయిపోతావు. నీ ద్వారా ఏ ఫలితం ఉండదు. కాళ్ళతో పక్కబడతావు. నీ అది పక్కబడిన తర్వాత దేనికి పనికిరాదు. నిస్సారమైన ఉప్పు నిస్సారమైతే దేని వలన సారము పొందును? అది కాళ్ళ చేత తొక్కబడుటకు. కాళ్ళ చేత తొక్కబడుటకు. ప్రియులారా, తొక్కబడితే అది సారము కలగదు. సారము కలిగిన గోధుమ గింజలా నీవు బ్రతకాలి. అది సారము కలగాలంటే భూమిలో నాటబడాలి. ఆ రైతు చేతిలోనికి రావాలి. ప్రియ దైవ జనాంగమా, ఫలము దేవుని సంఘం. ఆ రైతు, యాజకుడు, సంఘ కాపరి దేవుని యొక్క వాక్యాన్ని చెబుతూ ప్రభుడు మనం ఆస్వాదించాలి. ఆ రైతు చేతిలో మనం ఆ మనస్సులన్నీ స్వాధీనపరుచుకోవాలి. నీ చెవి, నీ కళ్ళు, నీ దేహంలో ఉన్న ప్రతి అవయవము కూడా దేవునికి కేంద్రీకృతము చేసి మనస్సును స్వాధీనపరుచుకొని రైతు చేతిలోనికి వస్తే నీవు ఫలిస్తావు. నీవు ఫలించి విస్తరిస్తావు. ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా, నీవు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుని. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, మనము ఫలించాలంటే చావాలి. చావకుంటే ఫలము రాదు. ఫలము వచ్చిన తర్వాత నీవు విస్తరించాలి. ఈ ఫలాలు నీవు సాక్ష్యం చెప్పగలగాలి. నా ఆత్మీయ తల్లి, ఒక సహోదరి ద్వారా నేను రక్షింపబడ్డాను. సాక్ష్యం కలిగి బ్రతకాలి. ఫలాలు ఫలించాలి. నువ్వు విస్తరించాలి. గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది ఫలించదు, విస్తరించదు. ప్రియ దైవ జనాంగమా, గట్టు మీద ఉన్న గోధుమ గింజలు ఏమైపోయాయి? మీరందరూ చెప్పండి, గోధుమ గింజలు ఏమైపోయాయి? ఏ సంచిలో నుంచి జారిపడ్డాయి అవి? ఏ సంచిలో నుంచి? దేవుని మందిరం అంటే ఇష్టం ఉండదు, ప్రార్థన అంటే ఇష్టం ఉండదు, ప్రార్థన కూటాలంటే ఇష్టం ఉండదు. లోకానుసారమైన జీవితం, శారీరాశ, నేత్రాశ, జీవపు డంభం, ఈ మూడింటిలో పడి సంచిలో నుంచి జారిపోతున్నాయి గోధుమ గింజలు. అవి అనుకుంటాయి అప్పుడు ఆ సమయానికి ఆనందించొచ్చు. గోధుమ గింజలను చూసి నీవు నవ్వచ్చు. ఆ గోధుమ గింజలు భూమిలో పడి చస్తూ ఉన్నప్పుడు నీవు నవ్వచ్చు. ప్రియులారా, నీవు చస్తేనే ఫలిస్తావు. జీవపు డంభం ప్రతి వానికి గర్వం అనేది అనగద్రొక్కపడాలి. నీకున్న ఆస్తిని బట్టి, నీకున్న సమస్తాన్ని బట్టి, నీకున్న లంభమును బట్టి, నీకున్న ఐశ్వర్యమును బట్టి నీవు ఎప్పుడు కూడా గర్వించకూడదు. జీవపు డంభము. నేను అన్నది మమకారము,
మనము అన్నది నేను అన్నది అహంకారము, మనము అన్నది మమకారం. మమకారముతో బ్రతకాలి. ఎప్పుడైతే నీవు చస్తావో నీలోనికి మమకారం వస్తుంది. ఎప్పుడైతే నీవు చావవో నీలో అహంకారం అలాగే ఉంటది. గర్వ హృదయులు యెహోవాకు హేయులు. గర్వ హృదయులు యెహోవాకు హేయులు. సంసోను ప్రియులారా చూసిందల్లా చూసి అనుభవించాడు. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనంలో అతడు చేసిన పనిని ప్రియులారా అతని దేహములో ఉన్న కన్ను ఆశించినది చూశాడు, అనుభవించాడు. చివరికి ఆ యొక్క స్త్రీ ఒడిలోనే పతనమైపోయాడు. అప్పుడు అంటాడు ఆయన, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు. నా ప్రియుడా, నా విధుడా, నా ప్రాణనాథుడా, నా యేసయ్యా, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు. కట్టబడితి నేను గట్టి త్రాళ్ళతోడా, ఇండ నీదు ఆత్మ వీడ నీదు రథము. తుడి వాడనైతి కాలు ఈడ్చుచోటి, తుడి వాడనైతి కాలు ఈడ్చుచోటి, దిక్కు లేక నేను శరణు కోరుకుంటి. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు. ప్రైజ్ ది లార్డ్. ఒక స్త్రీని మోహించి తన కన్నులు చేసిన పాపానికి ప్రియులారా ఆ స్త్రీ ఒడిలో పడి తన బలమును కోల్పోయాడు సొలొమోను. ప్రియులారా సంసోను, సొలొమోను కూడా అదే పరిస్థితిలో ఎంతో మంది స్త్రీల మధ్య వ్యామోహములో పడి సొలొమోను కూడా తన యొక్క జ్ఞానమును, దేవుని ద్వారా పొందిన జ్ఞానమును పోగొట్టుకొని స్త్రీల ద్వారా అనేక విగ్రహాలను పూజించటానికి సంసిద్ధుడైపోయాడు భార్య మాటలు విని. ప్రియ దైవ జనాంగమా, మొట్టమొదటిగా నీలో శారీరాశ. అయ్యా, నా కన్నులు తిప్పివేయము, నేను ఆశించిన దానికి చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. ఈరోజు ఆశించిన దాన్ని చూడకుండా నీ కన్నులు నీవు నిబంధన. అందుకే అంటాడు యోబు భక్తుడు 31వ అధ్యాయము 1వ వచనం. యోబు గ్రంథము 31వ అధ్యాయము, నేను నా కన్నులతో నిబంధన చేసుకొని ఉన్నాను, కన్యకను నేనాగు చూతును. నిబంధన, నీ కన్నులకు నిబంధన. నేత్రాశ నీలో చావాలి. రెండవది శారీరాశ. శారీరాశ నీలో చావాలి అంటే ప్రియులారా, అందుకే అంటాడు, ఇతరులకు ప్రకటించిన తరువాత నేను భ్రష్టుడనైపోతానేమో, నా శరీరమును నలగగొట్టుకుంటుని అంటాడు అపొస్తలుడైన పౌలు. దేంతో నలగొట్టాడట? సుత్తితోనా? వాక్యమనే సుత్తితో. ప్రియులారా,
ఉపవాస ప్రార్థనల్లో, విజ్ఞాపన ప్రార్థనలో, ప్రభు యొక్క ఆరాధనలో నీవు పాల్గొనినప్పుడు నీ శరీరము నలగొట్టబడుతుంది. నీ శరీరం అలవాటైపోయింది. పూటకు 5 సార్లు తిని సోమరి పనులు పడి మనసుల మీద పనుంది మోసపు క్రియలు యోచిస్తూ దుర్మార్గ క్రియలు చేస్తూ ఉన్నావు. కారణం ఏమిటి? తిండికి, మత్తు, వైదిక విచారాలను నీవు పడిపోయావు, శరీరాశలో పడిపోయావు. అమ్మా, ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయంటే శరీరాశ నీవు చంపుకోవడానికి, ఒక్క పూట దేవుని కోసం నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేదానికి రాకుండా ఉన్నావు. ఎలా శరీరము నిలగొట్టబడుతుంది? నీది శరీరాన్ని ఎలా నిలగొట్టబడతావు? ప్రార్థనలకు వెళ్తే కత్యా గుత్తి అనేవాడు. ఇదివరకు మాకు ఒక సేవకుడు ఉన్నాడు. ప్రార్థనకి వెళ్తే అంటే ఏంటి? కత్తి అంటే కొన్ని వస్తున్నావా, గుత్తి అంటే పప్పు ఎనుపుతున్నావా అని. ఇప్పుడు భోజనం ఎక్కడుంటే ఎక్కడ. నిన్న ప్రార్థన గృహప్రవేశం, కొంతమంది మాత్రమే ప్రార్థనకు అటెండ్ అయ్యారు. బాబుని అడిగాను, నాన్న రేపు ఎంతమంది వస్తారంటే 450 మంది వస్తారనుకో. ప్రార్థనకు మాత్రం 50 మంది, భోజనాలకు మాత్రం 450 మంది. దేనికి ప్రాధాన్యత ఇస్తున్నా మనము? ఒక్క పూట కూటి కోసం తన జీసత్వాన్ని నమ్ముకున్నాడు ఏశావు. ఏశావు వంటి భ్రష్టులను మనము కాకూడదు. దేవుని కోసం ఆఖరి చంపుకోవాలి, దేవుని కోసం ఆరోగ్యం చంపుకోవాలి, దేవుని కోసం ప్రియులారా నీలో ఉన్న శరీరాశను చంపుకోవాలి, దేవుని కోసం నీ యొక్క నేత్రాశను చంపుకోవాలి. లోకములో ఉన్నవి ఈ 3: శరీరాశ, నేత్రాశ, 3వది జీవపు డంపం, గర్వం. దేవుని దగ్గర బాగా ఉన్నాయి దేవదూతలు, దేవుని నిత్యము ఆరాధిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే ఆ సింహాసనం ఆశించిందో, తన మనస్సులో ఈ యొక్క ఆలోచన పుట్టకమునికే దేవుడు ఎరిగి ఆ సింహాసనము ఆశించిన ఆ దేవదూతను క్రిందికి పడద్రోయబడేసి, సింహాసనం కోసం ఏదైనా అధికారాలు ఉంటే ప్రార్థనకు వస్తారు. ఇప్పుడు నేను ప్రార్థనకు వస్తా, నాకు వాక్యం ఇస్తావా? నేను ప్రార్థనకు వస్తా, నాకు ఆరాధన చేసే సమయాన్ని ఇస్తావా? నేను ప్రార్థనకు వస్తా అంటే ఒక ప్రాధాన్యతనే ఉంటేనే మందిరములు. జీవపు డంబములు చావాలి. నెబుకద్నెజరు అనే రాజు జీవపు డంబములతో బబులోను సామ్రాజ్యములో జీవపు డంబములతో కొట్టుమిట్టాడుతున్నతన్ని, ఓ నెబుకద్నెజరు, నీవు అనగదొక్కబడుతావు. దేవుని పిల్లలు 70 సంవత్సరములు ప్రియులారా బానిసత్వముతో వారికి ఎన్నెన్నో హింసలు పెట్టాడు. నా ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను నీవు హింసిస్తున్నావు. 430 సంవత్సరములు ఐగుప్తులో తన యొక్క ఫరో యొక్క ఆధీనంలో ఉండి అక్కడ అనగదొక్కబడ్డారు. ఇక్కడ బబులోను సామ్రాజ్యములు 70 సంవత్సరములు ఇక్కడ అనగదొక్కబడ్డారు. ఇశ్రాయేలు ప్రజలంతా అనగదొక్కబడడమే కారణం ఏమిటి? అధికారులు ఇష్టానుసారంగా ప్రియులారా వీరిని వాడుకునేవారు. పగలంతయు ఉదయం నుంచి సాయంకాలం వరకు పనులు చేసుకుంటారు, సాయంత్రం వస్తే కూలి ఇవ్వకుండా ఎగ్గొట్టేవారు. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోకూడదా? గర్వం, ధనం. ప్రియులారా ఈరోజు ఈ కుల గర్వం, ధన గర్వం, ఖండ గర్వం ఇవన్నీ పోవాలి. ఛాతి గర్వం, నేను అన్నది అహంకారము, మనము అన్నది మమకారం. ఒకసారి దైవ సేవకుడు వాక్యం చెప్తా, అమ్మా మీరెవరైనా పరలోక రాజ్యం వస్తారా, పరలోక రాజ్యం చేరుతారనే నిరీక్షణ మీకుందా? చేతులెత్తండి అన్నాడట. చివరిగాని నేను పోతే పోతా,
మీరు నాతో కూడా పరలోక రాజ్యం వస్తారా అన్నాడట. అక్కడ ఉన్న వారంతా, అబ్బా ఈయన పరలోక రాజ్యం పోతాడట, ఈయన పరలోక రాజ్యం పోతాడు, నేను చూస్తాను అని పగలబడి నవ్విరంట విశ్వాసులు. ఆ మాటకు అర్థమేంటో తెలుసా? ఆ సేవకుడు చెప్పిన మాట, నేను పోతే పోతా. నేను అనేది ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఆత్మీయులైతే ఏం చేస్తామంటే, నేను శ్రీనన్నతో కూడా చాలా సార్లు సంభాషించేటప్పుడు, అన్నా మన అబ్బాయి, మన ఇల్లు, ఇది మన వాళ్ళదేనా, మనదేనా అంటే ఏంటి? మమకారం. అది కొందరు అహంకారంతో కొట్టుమిట్టాడుతుంటారు. చూడు, ఇది నాదే, నాకు 10 ఎకరాల పొలం, అదో అది నాదే, ఇది నాదే, అదిగో ఆ 3 ఆఫ్టర్లు కనపడుతున్న బిల్డింగ్ నాదే. ఈ దైవ సేవకుడు చెప్పిన మాటను వారు అర్థం చేసుకోలేక నవ్వుతున్నారట. అయితే చెరువులు మూటికి పెట్టుకొని ఈయన పోతాడట, మేము చూస్తాం. ఆయన అన్న మాట ఏంటంటే తెలుసా? నేను అనేది చావాలి. నేను అనేది ఎప్పుడైతే నీలో చస్తదో దేవుని రాజ్యం నీవు చేరుతావు. నేను అనేది చస్తే నీవు వానపాములా మారుతావు. నేను ఉన్నది నీ హృదయంలో ఉంటే నాగుపాములా నీవు బ్రతుకుతావు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మేము పలుస్తాము. అహంకారము నీలో ఉంటే నీవు తాసుపాములా కాటేస్తావు. నేను అన్నది చనిపోతే నువ్వు వానపాములా మారుతావు. అందుకే చనిపోయాడండి దావీదు. ఒక ప్రవక్త వచ్చి, అయ్యా నీవు చేస్తున్నది ఇది మంచిది కాదు, దేవుడు నీతో మాట్లాడమన్నాడన్నాడు. ఆయన ఎదిరించాల, దేవా నా తప్పు క్షమించయ్యా, నేను పాపము చేస్తే, అయ్యా నీ రక్షణానందము నాకు మరలా పుట్టించమని ఆయన పాదాల దగ్గర నీళ్లు పార్చి ఏడ్చాడు. ఆయన పాపపు పడగ కొట్టుకొని పోయేంత వరకు ఏడ్చాడట. తప్పు ఒప్పుకు, అందుకే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లటు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందను. ప్రియ దైవజనాంగమా, నేను అన్నది మనము చంపాలి. మన భాయ అన్నిటిలో నేను అనొచ్చు కానీ మన భార్య అనకూడదు. కొన్ని చోట్ల ఎక్కడ వర్డ్ వాడాలో మనం వాడాలి. మన పిల్లలు మన అనేది మమకారము, నేను అన్నది అహంకారం. అహంకారం దేనికి ఉంటుంది? కాటేసి దానికే ఉంటుంది. వానపాముకి ఏమంటుందంట, ఒకసారి వానపామును అలా ముట్టుకోండి వర్షం వచ్చినప్పుడు, అదేమైపోద్ది తెలుసా? చుట్టుకుంటుంది. ఎంత దీనత్వమో తెలుసా దానికి. అదే పాము దగ్గరికి పోయిన అలా చేయి పెట్టు, ఏమంటది? కాటేస్తా. అందుకే దావీదంటాడు, నేను మట్టి పురుగునయ్యా, నేను చచ్చిన కుక్కనయ్యా. చావాలి. దేనిలో చావాలి? నేత్రాశ, శారీరాశ, జీవపు డంపం, ఈ మూడింటిలో నీవు చస్తేనే ఫలిస్తావు. ఒకసారి అబ్రహాము గారు, ప్రియులారా ఈ మాటను చూడండి, చెప్పడం కంటే చదవడం చాలా మంచిది. ఆదికాండము 20వ అధ్యాయము 3వ వచనం. ఆదికాండము 20వ అధ్యాయము 3వ వచనం. అయినను దేవుడు స్వప్నమందు అబీమెలెకు దగ్గరికి వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ భార్య కనుక, ఏ మాట చూడండి ప్రియులారా. వారు వలస వచ్చారు అక్కడికి, ఆ దేశమునకు వలస వచ్చినప్పుడు అబ్రహాము శారా గారు
ఆ వలస వచ్చినప్పుడు ఆ వలస వచ్చిన ప్రజల పట్ల ఆ దేశస్థులు ఎలా ఉంటారో తెలుసా? మనము నిన్న ఆ యొక్క గృహప్రవేశ కూడికలో వాక్యం, లోతు కుటుంబాన్ని ఎలాగో చూశారు సొదొమ గొమొర్రా పట్టణస్థులు. అలాగే కూడా ఇక్కడ శారా అబ్రహాము ఆ దేశమునకు వస్తూనే ఆ దేశపు రాజుకు ఆమె మీద ఆశ పుట్టింది. ఆ దేశపు రాజుకు కోరిక పుట్టింది, అబ్రహాము యొక్క భార్యను నేను అనుభవించాలి అని. అబ్రహాము యొక్క భార్యను అనుభవించాలనే కోరిక, కామాభిలాష పుట్టినప్పుడు ప్రియ దైవ జనాంగమా, ఆ అబీమెలెకు రాజుతో దేవాది దేవుడు, సర్వోన్నతుడైన దేవుడైన యెహోవా మాట్లాడుచున్న మాట ఏమిటంటే చూడండి, అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకునొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు. ప్రైజ్ ది లార్డ్. చచ్చిన వాడవు. మన అంశం ఏంటి? నువ్వు చస్తేనే ఫలిస్తావు. నువ్వు చస్తేనే నీవు ఫలిస్తావు. నీవు చావకపోతే నీవు ఫలించవు. ఓ అబీమెలెకు, నీలో ఉన్న శారీరాశ, నీలో ఉన్న నేత్రాశ, నీలో ఉన్న జీవపు గంధము చస్తేనే. ఆమె ఎవరో తెలుసా? ఆమె ఒక ప్రవక్తకు భార్య. చప్పట్లు కొడదావా? ఆమె ఒక ప్రవక్తకు ఒక భార్య. దైవ సేవకుని యొక్క సతీమణి మీద కన్నేశావా? ఆమె ఎవరో తెలుసా? ఒక దైవ సేవకుని యొక్క, ఒక సంఘ కాపరి, ఒక ప్రవక్త భార్య. నీ కన్నులు ఆమె మీద పడ్డాయి. కింద చదవండి ఆ మాట. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు, ప్రభువా, ఇట్టి నీతి గల జనమును హతము చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్నను నేను యథార్థ చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పనిని చేసిదనని. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో నీవు దీన్ని చేసితివని నేను ఎరుగుదును. మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించితిని. అందుకే నేను ఆమెను ముట్టనివ్వలేదు. ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఆ మనుష్యుని యొక్క భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అతడు ప్రవక్త నీ కొరకు ప్రార్థన చేయను, నీవు బ్రతకుదువు. సభలు బట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేసేవాడు. ప్రియ సంఘమా, ప్రియ దైవ జనాంగమా, ఒక సేవకుని పట్ల నీవు అసూయను పెంచుకున్నావా? ఒక సేవకుని కుటుంబం కొరకు పతనము నీవు కోరుకుంటూ ఉన్నావా? అతడు నీ కొరకు ప్రార్థన చేసేవాడు. నీ కొరకు అనుదినము నీ కుటుంబ సమస్యలేమి, ప్రియులారా, మీ ఆత్మీయ యాత్రలో మీరు పరుచున్న ఇబ్బందులన్నీ నిన్ను జ్ఞాపకం చేసుకుని మా కుటుంబాల కోసం అనుదినము ప్రియులారా ఆకలి చంపుకొని, ఆరోగ్యము చంపుకొని, ప్రియులారా తన ఆనందాన్ని ఇతరులకు పంచిపెట్టి, ప్రియులారా నీ కోసం ప్రార్థన చేసే ఒక సంఘ కాపరి మీద నీవు ఆ భార్యను చెరపాలని నీవు ఆశపడుతున్నావా? ఎవరట ఈ ప్రవక్త? జనుల కోసము ప్రార్థన చేసే ప్రవక్త. ఆ ప్రవక్త యొక్క భార్య మీదనే అతని కన్నులు పడ్డాయట. ఇప్పుడు ఏమంటున్నాడట? నీవు నిజముగా చస్తావు, చావాలి. నీ నేత్రములో ఉన్న కామపు ఫలాలు చావాలి. ప్రియ దైవ జనాంగమా, వెంటనే పశ్చాత్తాపడ్డాడు అబీమెలెకు రాజు. పశ్చాత్తాపడి మూయబడిన గర్భములు కూడా దేవుడు తెరిచాడు. ప్రియులారా, తన తప్పును ఒప్పుకున్నాడు. అయ్యా, ఆయన ప్రవక్త, అబ్రహాము ప్రవక్తని తెలియదే. అతడు ఆ శారమును తన చెల్లిని చెప్పుకొని వచ్చాడయ్యా. అందుకే నేను ఆశపడ్డానయ్యా.
దేవుడు పరలోకములో నుంచి స్వరము అబీమెలెకు రాజుకు వినిపించగానే ప్రియులారా తన ప్రవర్తనను మార్చుకున్నాడు. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, అందుకే చక్కటి మాట చూస్తాం. కీర్తనల గ్రంథము 105:14 నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు, నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అభిషేకించిన వారిని నీవు ముట్టకూడదు. అతడు నా ప్రవక్త, నా సేవకుడు. ప్రవక్తని తెలిసిన వెంటనే అబీమెలెకు ఎంతో సహాయపడ్డాడు ఆ కుటుంబాన్ని. అయ్యా, అబ్రహామును విషయాలను కోరి, అయ్యా నాకెందుకు చెప్పలేదయ్యా, నీ దేవునితో నేను చీవాట్లు తిన్నానయ్యా అని వారికి బహుమానములు ఇచ్చి అబ్రహామును సన్మానించి, ప్రియులారా కుటుంబాన్ని సన్మానించి, ఇప్పుడు తన యొక్క జీవితంలో తనలో ఉన్న శారీరాశ, నేత్రాశ, రాజు అనే గర్వములు, జీవపు డంబాన్ని చంపుకొని ప్రియులారా దేవునికి దాసుడైపోయినాడు. ఈరోజు మన పరిస్థితి ఏమిటి? అభిషేకించిన వారిని ముట్టకూడదు, నా ప్రవక్తలకు కీడు చేయకూడదు. చివరి మాటను చూసుకుందాం. 1 తిమోతిలకు రాసిన పత్రిక 5:6 తిమోతిలకు రాసిన పత్రిక, సుఖభోగములయందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియో చచ్చినదయుండును. సుఖభోగములయందు వాంఛగలు వానికి లేమి కలుగుదని బైబిల్ చెప్తూ ఉంది. సుఖాన్ని, సుఖభోగములయందు వాంఛ, కోరికలో ప్రియులారా గర్జించు సింహముల ఈ లోకనాథుడు తిరుగుచూ ఉన్నాడు. సింహానికి ఏ రక్తం తాగుతుందండి? సింహము ఎలాంటి రక్తాన్ని కోరుకుంటుంది? అది సింహము రక్తం తాగాలని ఆశపడుతుంది. ఏ రక్తం కావాలి దానికి? ఉడుకు రక్తము, బ్రతికి ఉన్న రక్తమే తాగుతుంది. అది చచ్చిన రక్తం ఇప్పుడు చచ్చిపోయేట కనుక్కున్నది అనుకో, నీ రక్తం దానికి అవసరంలే. ఎవరైతే సుఖభోగములయందు వాణ్ణి ఎలాగూ పడేయాలో దుష్టునికి తెలుసు. మీరు చనిపోవాలి. గోధుమ గింజ ఎలాగూ చనిపోతే అది ఫలిస్తుందో, ఆ యొక్క భూమిలో పడి చనిపోతే అది ఫలించి అభివృద్ధికై విస్తరిస్తూ ఉందో, నీవు కూడా సుఖభోగములయందు చావాలి. నీలో ఉన్న సుఖభోగాలు చావాలి. ప్రియులారా, తన తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఎంతో ప్రియులారా వారు నేర్చుకున్నది. పరాయి దేశం వచ్చినప్పుడు బానిసలుగా బ్రతుకుతూ ఉన్నప్పుడు ప్రియులారా వారు భోజనము అపవిత్రమవుతుందని ఆ భోజనాన్ని కూడా ముట్టకుండా ప్రత్యేకంగా భోజనం చేసేవారు. ఈ భోజనములో కూడా ఆ యొక్క మత్తు ఉంటుంది, పాపం ఉంటుందని, ఇహలోక మాలిన్యం ఉంటుందని పవిత్రులుగా బ్రతికారు. అలాగా నీవు ఎక్కడికి వెళ్ళిన క్రైస్తవ జీవితంలో ప్రియులారా, నీవు ఎవరి సాంగత్యములో ఉన్నా కానీ వారిలో నీవు చేరకూడదు, నీవు వారిలో చేరకూడదు. కానీ అందుకే అంటాడు, లోకములో నీవు ఉండొచ్చు కానీ లోకము నీలో ఉండకూడదు. ఓడలో నీవుంటే ప్రియులారా, ఓడలో నీళ్లు వస్తే ఏమైపోతే ఓడ మునిగిపోతుంది. ఓడలో నీవు ఉండొచ్చు కానీ నీరు మాత్రము ఓడలోనికి రాకూడదు. సుఖభోగముల యందు బ్రతికిండు చచ్చినదై ఉంటుంది. ప్రియ దైవ జనాంగమా, సుఖభోగాల్లో నీవు చనిపోవాలి. ఒక్క పూట నీవు కడుపు మార్చుకో, ప్రార్థన చేయి, ఉపవాస ప్రార్థనలు చేయి, ఆరాధించు. నీవెప్పుడైతే సుఖాన్ని ఎప్పుడైతే చంపేస్తావు,
నీ రంగు మారుతుంది. అందుకే అంటాడు కదా, నీ మోకాలు నల్లబడితే నీ ముఖము తెల్లబడుతుంది. ఎప్పుడైతే నీ మోకాలు తెల్లబడతాయో నీ ముఖము నలుపైపోతుంది. ప్రార్థనా జీవితము లేని ముఖాలు చూడండి, ఎప్పుడు చూసినా చిరాకు పడుతూ ఉంటారు, విసుక్కుంటూ ఉంటారు. సుఖభోగముల యందు వాంఛ కలుగువానికి లేమి కలుగుతుందే, కరువు వచ్చేస్తుంది. ఏ కరువు? తప్పిపోయిన కుమారుడికి వచ్చిన కరువు. ఏ కరువు వచ్చింది ఆయనకు? పందులతో సహవాసం చేశాడు, పందులు తిని పొట్టు దగ్గర బ్రతికాడు. అది స్థితిలోనికి నీ వెళ్తావు. నీలో సుఖభోగాలను చంపకపోతే పందులతో సాంగత్యము ఏర్పరచుకోవాలని చివరికి నీవు. క్రీస్తునందు ప్రియదైవ జనాంగమా, తనకొక్కగాని ఒక్క కుమారుడైన అబ్రహాముకు ఒక్కగాని ఒక్క కుమారుడైన ఇస్సాకును దేవుని కోసము చంపటానికి వెనుకాడలే. దేనికోసమండి? ఒక్కగాని ఒక్క కుమారుని ఇస్సాకును దేవుని కోసము బలి అర్పించడానికి ఆయన వెనుకంజ వేయలే. అబ్రహామా, నీ ఒక్కగాని ఒక్క కుమారుడు నాకు కావాలి అన్నప్పుడు, ప్రభువా నీవిచ్చావయ్యా, తీసుకో అంటే ఏంటి? ఆయనకు విశ్వాసం ఉంది. నాకు 100 సంవత్సరములు మేము వృద్ధులమై ఉండగా నాకు ఒక కుమారుణ్ణి, మా విశ్వాసమును చూసి మా దేహంలో ఉన్న అవయవాలకు బలము శక్తి కోల్పోయినప్పుడు అవయవాలకు బలమును శక్తినిచ్చింది ఆ దేవాది దేవుడే. ఆ వృద్ధాప్యములో మాకు కొడుకును అనుగ్రహించిన దేవుని కోసము త్యాగము చేస్తామని త్యాగశీలిగా, ప్రియులారా, సాక్రిఫైసింగ్ త్యాగం చేసి తన కుమారుని దేవునికి అప్పగించాడు. దేవా నీవిచ్చావు, తీసుకోయ్యా అన్నాడు. మనమైతే ఏంటి? ఇది నాది, నా కుమారుడు మా ఆయన ఎంతో కష్టపడి మేము పిల్లలను కన్నామయ్యా, నా కుమారుడు. ఎవరిచ్చారు నీకు హక్కు? నాది, బంగారు నాది, భూమి నాది, అన్ని నాది అంటాడు. అక్కయ్య పత్రికలు అంటే అక్కయ్య రాసిన గ్రంథములు అంటాడు, బంగారు నాది, భూమి నాది, సూర్యుడి నావాడే, చంద్రుడు నాదే, సర్వ సృష్టి నాదే. అబ్రహామా, నీ ఒక్కగాని ఒక్క కుమారుడును నాకు ఇచ్చుటకు వెనుక తీయలేదు కనుక. ప్రియులారా, ఏమంటాడో తెలుసా? ఆదికాండము 22వ అధ్యాయం చదువుకొని ముగించుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయము 15వ వచనం అనుకుంటాను, చూడండి. 2వ మారు పరలోకములో నుండి ఇట్లా నేను ఒక్కడే అయినా నీ కుమారుణ్ణి వెనుక తీయక నిన్ను ఆశీర్వదింతును. ప్రైజ్ ది లార్డ్. నీవు ఎప్పుడైతే నీ చేతిలో ఉన్నది దేవునికి ఇస్తావో నీవు ఆశీర్వదించబడతావు. ఇది నాది. అన్నమ్మ తల్లి ఏం చేసిందో తెలుసా? దేవుని యొక్క ఆ కుమారుడి కోసం రాత్రింబగళ్ళు దేవుని మందిరంలో పోరాటం చేసింది. ప్రార్థన, ఉపవాస ప్రార్థనలో. ప్రియులారా, అక్కడ ఉన్న వారందరూ మన అపహాస్యం చేశారు. ఏమేం మత్తురాలయ్యి కేకలు వేస్తుందన్నాడు. ప్రభుతో ప్రార్థనతో పోరాటం చేసింది. దేవా, నాకు మగ పిల్లవాడిని ఇస్తే నీ పరిచర్యకే నేను వదులుతానని, నీ పరిచర్యకే నేను ధారాళంగా ఇస్తానని ఒప్పుకున్నాను. ప్రియ దైవ జనాంగమా, ఇక్కడ అబ్రహాము గారు తన కుమారుణ్ణి దేవునికి ఇవ్వడానికి వెనుకివ్వట్లేదు. దేవునికి ఇవ్వడానికి ఎప్పుడు కూడా వెనుకంజ వేయకూడదు. ఇది ఇస్తే నాకు లేదే. ఒక విధవరాలు ఏం చేసిందండి? సారిపత్తని విధవరాలు కొంచెము పిండిలో కొంచెము అప్పడము దైవ సేవకునికి ఇవ్వగా ఏమైపోయిందండి? 3.5 సంవత్సరము ఆ ఇంటిలో కరువు లేదు. ఒక్కటి నీ చేతిలో ఏదైనా సరే దేవుడు అడిగినప్పుడు నీవు ఇవ్వాలి. దేవుడు అడిగినప్పుడు నీవిస్తేనే నీవు ఫలిస్తావు.
అబ్రహాము, దేవుడు అడిగినప్పుడు అబ్రహామును తన కుమారుణ్ణి చంపడానికి కూడా వెనుకాడట. దేవుడు చంపేవాడా? ఈ అర్థం ఏంటో తెలుసా? నాకు అప్పగిస్తే ఆయన చనిపోతే మరలా బ్రతుకుతాడని. ఆ గట్టు మీద ఉన్న గోధుమ గింజలు బ్రతకాలనుకున్నాయి, చచ్చాయి. అర్థమైతుంది ఈ మాట? ఆ గోధుమ సంచిలో ఉన్న తప్పించుకొని పోయిన కొన్ని గోధుమలు మేము ఈ లోకంలో బ్రతకాలి, శారీరాశను అనుభవించాలి, నేత్రాశను అనుభవించాలి, జీవపు డంభమును మేము అనుభవించాలని ఆ గోధుమ సంచిలో ఉన్న కొన్ని గోధుమలు తప్పిపోయి ప్రియులరా లోకములో పడిపోయి బ్రతకాలనుకున్నాయి. అవేంటి? బ్రతకాలనుకున్నవి చచ్చిపోయాయి. ఈ గోధుమలు చావాలనుకున్నాయి, బ్రతికాయి. బిగ్గరగా చప్పట్లు కొట్టండి. అంటే నీవు చస్తే ఫలిస్తావా? బ్రతుకుతే ఇక్కడ ఏమని? బ్రతకాలనుకున్న గోధుమలు చచ్చిపోవడమా? అందుకంటాడు దొంగ హత్యను, దొంగతనము, నాశనమును హత్య చేస్తాయట. హత్య చేస్తే ఏంటో తెలుసా? వాడు కనీసము ఆ బ్లూ టీము కూడా ఆ యొక్క ఆనవాళ్ళు లేకుండా నాశనం చేస్తాడు. ఇప్పుడు ఆ గోధుమ గింజ ఏమైపోయిందండి? పిండి ఆ లారీ టైర్ల కింద పడి ఏమైపోయినాయి? నలిగిపోయినాయి. ఆ వచ్చే ఆ బాటసారుల మధ్య కాళ్ళ కింద ఏమైపోయింది? నలిగిపోయింది. అదే ఆ గోధుమ గింజలతో కలిసి ఆ పొలములోనికి వెళ్ళి నాటబడితే నీవు ఫలించి వృద్ధిపడి విస్తరించేదనివి. దేవుని మందిరమునకు రావాలని కొంతమంది ఇంట్లో చెప్పి సినిమా థియేటర్కు వెళ్తారు. కొంతమంది సినిమా థియేటర్కు వెళ్తున్నానని తల్లిదండ్రులు ఏమన్నా అనుకుంటారేమని దేవుని మందిరానికి వచ్చే కొంతమంది పిల్లలు. మాట అర్థమైందా? దేవుని మందిరమునకు రావలసిన పిల్లలు సినిమా థియేటర్లలో ఉన్నారు. అన్యులైన పిల్లలు క్రైస్తవ దేవుణ్ణి ఆరాధిస్తే మా తల్లిదండ్రులు ఒప్పుకోరని వారు దొంగచాటుగా దేవుని మందిరాలకు వస్తున్నారు. చాలా మంది సినిమాకి వెళ్తున్నామమ్మా అని ఆరాధనలో కూర్చుంటున్నారు కొంతమంది పిల్లలు. ఈరోజు నీవు ఏ స్థితిలో ఉన్నా? చస్తే నీవు బ్రతుకుతావు, బ్రతుకుతే నీవు ఫలిస్తావు. బ్రతుకుతే ఏమైపోతావు? ఫలిస్తావు. గోధుమ గింజ నాటబడింది, అది మట్టి ద్వారా కప్పి పెట్టబడింది. ఈరోజు కూడా మన పాపముల కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు నా పాపముల కొరకు, సర్వమానవాళి చేసిన పాపము కొరకు ఆయన ఏం చేశారో తెలుసా? సిలువలో ప్రియులరా చేతులతో చేసిన పాపానికి ప్రతిగా ఆయన చేతులకు శీలలు కొట్టారు. నీవు పరిగెత్తి పాపము చేసిన పాదములకు ప్రతిగా ఆయనకు పాదాలకు శీలలు కొట్టారు. నీ తలలో ఆలోచించి యోచన చేసి దుష్ట తలంపులతో చేసిన ఆ యొక్క దుష్ట ఆలోచనలకు ప్రతిగా ఆయనకు ముళ్ళ కిరీటము పెట్టబడింది. ఇప్పుడు సిలువ మీద నుంచి ప్రియులారా ఆ సిలువ నిలువెత్తి ఆయనకు శీలలు కొట్టి, ప్రియులారా ఆ శీలలు కొట్టి సుమారు ప్రియులారా కొంత లోతైన గొయ్యి తవ్వి ఆ గొయ్యిలో ఆ సిలువను నిలువెత్తుగా ఎత్తి ఆ యొక్క గోతిలోనికి దింపేటప్పుడు నా ప్రభు యొక్క శీలలు కదిలాయి. ఆయన రక్తములు ఆయన ఎముకములు భాగములన్నీ కదిలిపోయాయి. ఎవరి కోసం తెలుసా? మనము ప్రక్కతో చేసిన పాపాలకు ప్రతిగా ఆయన ప్రక్కలో పల్లెపు పోటు. ఆ సిలువను వెత్తేటప్పుడు వీళ్ళరా ఇక్కడి నుంచి ఈ సిలువకు ఇలాగే పడుకోబెట్టి శీలలు కొట్టారు. ఇప్పుడు ఈ సిలువను ఎత్తి ఇలాగూ ఆ గొయ్యిలోనికి దించడం వలన కొట్టి ఉన్న ఈ మేకులు స్థానాలు తప్పిపోయాయి.
స్థానాలు తప్పిపోవడం వలన ఇక్కడ ఉన్న ఎముకలు ఇక్కడికి జారిపోయాయి. ఆ యొక్క మేకులతో కొట్టబడిన యేసు ప్రభుల వారి యొక్క స్థానములు ఎముకలు కూడా స్థానాలు తప్పిపోయాయి. ఇప్పుడు ఆ దేహాన్ని తీసుకుని వచ్చి అరిమతె యేసేపు పిలిపించుకున్న ఆ యొక్క రాతి సమాధిలో ఆయన్ను భూస్థాపన చేశాడు. ఉన్నాడా? మన దేవుడు ఉన్నాడా? కదా, సమాధిలో ఉండేవాడు దేవుడు కాదు. సమాధిని గెలిచిన వాడే దేవుడు. అందుకే అంటాడు కదా, ప్రకటన గ్రంథం 1:18 ఉంచాడు, నేను మృతుడనైతిని కాని సజీవుడను, మొదటి వాడును కడపటి వాడును, జీవించువాడనై ఉన్నాను. తిరిగి లేచి 40 దినములు తను తాను ప్రత్యక్షపరుచుకొని పరలోకమునకు ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. అప్పుడప్పుడా? మనం ఎప్పుడెప్పుడు వస్తాం ప్రార్థనలకు? అప్పుడప్పుడే. ఆయన ఎప్పుడు ఎల్లప్పుడూ తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడట. మన కోసం నివాసాలు ఏర్పాటు చేస్తున్నాడట. మన కోసం తిరిగి రానయ్యున్న దేవుడు. ఇప్పుడు యేసు ప్రభుల వారు గోధుమ గింజ చనిపోయినట్టు భూమిలో నాటబడ్డాడా లేదా? భూస్థాపన చేశారా ఆయన? ఇప్పుడు ఆయన ఫలించాడా? బ్రతికాడా? ఆయన సేవ విస్తరించిందా? ఒక్కొక్క గ్రామాలలో పల్లెటూళ్ళలో వెళ్తే, అయ్యా ఈ పేటలో ఎన్ని చర్చిలు ఉన్నాయంటే 3 ఉన్నాయ్యా. అప్పుడు ఒక్క చర్చి ఉండేది చాలా గొప్ప. ఇప్పుడు ఒక్కొక్క పేటలో చిన్న ఊర్లో కూడా 2-3 చర్చిలు. అంటే క్రైస్తవ సమాజము విశ్వాసులు విస్తరించారా? విస్తరించలేదా? గోధుమ గింజ భూమిలో పడి చనిపోయి ఇప్పుడు విస్తరించిందా? విస్తరించలేదా? విస్తరించింది. ప్రియులారా, ఎంతో మంది కుల మతాలకు అతీతులుగా యేసు ప్రభుల వారి శరణు కోరుకుంటూ ఉన్నారు. మహాత్మా గాంధీ అన్నాడు, అలాగే స్వామి వివేకానంద అన్నాడు, ఆయన భారతదేశంలో పుట్టి ఉంటే నా రక్తము ద్వారా ఆయన పాదాలు కడిగేవాడిని, అంత పవిత్రుడు ఎవరూ లేరు అని. ప్రియులారా, హిందూ మతాలను ఆరాధించేవారే మహాపురుషులు యేసు ప్రభుల వారిని కొనియాడారు. ఇప్పుడు ఈ శబ్ద యంత్రము ద్వారా వింటున్న నీవు యేసు ప్రభు ఎవరో జ్ఞాపకం చేసుకో, మనస్సు మార్చుకో, ఆయన వైపు తిరుగు. నీ పాపాలు, నీవు చచ్చిన వాడవైతే ఆయనతో కూడా నేను బ్రతికిస్తాడు. అందరము మోకరిల్లి ప్రభు యొక్క సన్నిధానములు అడుగుదా. దేవా, అయ్యా సుఖభోగులయందు మేము చావాలయ్యా. మేము చచ్చిన వారిమైతే మేము బ్రతుకుతాం, బ్రతికి విస్తరిస్తాం, అభివృద్ధి చెందుతాం. ఆదామా, నీవు ఫలించి అభివృద్ధి పొందు అన్న ఆశీర్వాదము నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నీవు ఫలించాలి అంటే నీవు చనిపోవాలి. చనిపోతే నిన్ను బ్రతికిస్తాడు. నువ్వు బ్రతకాలని నీవు దేవునిలో తప్పించుకొని వెళ్తే ఆ గట్టు మీద ఉన్న గోధుమ గింజలకు పట్టిన గతి నీకు పడుతూ ఉంది. జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొందో. జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొందో. వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నులువెచ్చనగా ఉంటే నీ మీద ఉమ్మె వేస్తానంటున్నాడు. గోడ మీద పిల్లిలా నీవు గోడ మీద కూర్చొని అక్కడ లోకము కావాలి, ఇలా దేవుడు కావాలని గోడ మీద కూర్చున్నట్లయితే ఇప్పుడే నీ బ్రతుకంతా మార్చుకో. ప్రభువుకు ప్రతిష్ఠన చేసుకో, ప్రభువును ప్రతిష్ఠించుకో. ప్రభువా,
నీకోసమే బ్రతుకుతానయ్యా. నీవు అయ్యా నీతో కూడా నన్ను బ్రతికించయ్యా. నీ మరణములో నేను భారీ భాగస్థుడవుతానయ్యా అని నీ శరీరాశాన్ని, నీ నేత్రాశని, నీ జీవపు డంభాన్ని చంపు. అప్పుడు నీవు బ్రతుకుతావు. నీకోసమే నా జీవితం, నీకోసమే ప్రభువా, నీకోసమే నా జీవితం, నీకోసమే ప్రభువా, నీకోసమే, నీకోసమే, నీకోసమే ప్రభువా. నీకోసమే నా జీవితం, నీకోసమే ప్రభువా. పాపపు శాపముతో కృంగిన నా జీవితం, శోధన రోధనలు కలిగిన నా బ్రతుకు, పాపపు శాపముతో కృంగిన నా జీవితం, పాపపు శోధనలో కలిగిన నా బ్రతుకు, ఈ కల్వరి ప్రేమలో నన్ను ఆశ్రయించితివే. నీ కల్వరి ప్రేమలో నన్ను చేరదీసితివే. నీకోసమే నా జీవితం, నీకోసమే ప్రభువా, నీకోసమే నా సర్వము, నీకోసమే ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. వాక్యము ఫలింపు కొరకై మన మధ్యలో ఉన్న సహోదరి కుమారి ప్రార్థనలో నడిపిస్తారు.